ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ అవ్వడం జరగదు. మనం ఏ కలర్లో అయితే పుట్టామో లేదు, కొంచెం ఏ టీనేజ్ వచ్చిన తర్వాత ఏ కలర్ అయితే ఉందో అదే మరి చూపిస్తున్నారు కదా, ఐవి పెట్టేస్తే గ్లిటర్ ఎక్కిచ్చేస్తే స్కిన్ కలర్ మొత్తం మారి. చాలా మంది వచ్చి అదే అడుగుతున్నారు, ఏదో ఇంజెక్షన్ ఉంటుందంట కదా ఫుల్ ఫెయిర్ అయిపోతాం అంటే. స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు, స్కిన్ కలర్ కాదు. ఇప్పుడు మీది ఒక కలర్ ఉంది, దాన్ని మనం ఒక షేడ్ ఏదైతే అంటే మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ట్యాన్ అయిన స్కిన్ లేదంటే పిగ్మెంటెడ్ స్కిన్ అది పోయి మన ఒరిజినల్ కలర్ వస్తుంది అంతే తప్ప బాగా తెల్లగా అలా ఏం అయిపోరు. సో మైకేల్ జాక్సన్ కలర్ అవ్వదు. సో చాలా మంది మన దగ్గరికి కూడా వచ్చి అడుగుతుంటారు. సో గ్లూటాథయోన్ అనేది ఏంటి అంటే అది ఒక టైరోజినేజ్ ఇన్హిబిటర్, అంటే మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అంటే మనము లైట్కి ఎక్స్పోజ్ అయితే కొంచెం మనకు పిగ్మెంట్ ప్రొడ్యూస్ అయ్యి మనం డార్క్ అయిపోతాం. బీచ్కి వెళ్తే కూడా మనం డార్క్ అవుతాం కదా, అలాంటి ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఆ డార్క్నెస్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని తగ్గిస్తుంది, కానీ ఉన్నది ఉంటుంది అలాగే. అలర్జీస్ ఉన్నవాళ్ళు, సైనసైటిస్ ఉన్నవాళ్ళు తడి తల మీద డ్రైయర్ పెడితే సైనస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, అలర్జీస్ ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ అనేది స్టిమ్యులేషన్స్ చాలా ఉంటాయి, అంటే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇప్పుడు మీకు సైనస్ ఉందనుకోండి, మీకు ఒక కాజ్ ఉంటుంది, అంటే హెయిర్ వాష్ చేస్తే వచ్చేస్తుంది సైనస్. కొంతమందికి చలికి వస్తుంది, అలాగే కొంతమందికి వేడి ఉంటుంది. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ అనేది వాళ్ళు క్లీన్ చేస్తారో లేదో తెలియదు, ఆ ఫిల్టర్స్ నీట్గా ఉంటాయో లేదో తెలియదు, ఆ డస్ట్కి కూడా రావచ్చు, లేదు అంటే అంత హీట్కి కూడా వాళ్ళు టాలరేట్ చేయకపోవచ్చు. సో అలా సైనస్ ఉన్న వాళ్ళకనే కాదు, ఎవరికైనా కూడా హెయిర్ డ్రైయర్ అనేది అంత మంచిదేం కాదు. మీరు ఇన్స్టాలో నిన్నను ఇవాళ పోస్ట్ చేశారు కాళ్ళ పగుళ్ళు. ప్రాబ్లం ఫర్ ఎవ్రీ విమెన్ అనుకోవచ్చు గట్టిగా చెప్పాలంటే. ఎందుకంటే అస్తమానం అని చెప్పులు వేసుకుని ఉండడం, అస్తమానం సాక్స్ వేసుకుని ఉండడం, ప్రతిరోజు మాయిశ్చరైజర్ రాస్తారన్న గ్యారంటీ కూడా లేదు. సో క్రాక్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్ లో ఒక లైన్ లా స్టార్ట్ అయ్యి తర్వాత డీపర్ దానికి వెళ్ళిపోతాయి. సో దీనికి నిజంగానే ఒక క్రీమ్ రాస్తే తగ్గిపోతుందా? మీరు దీనికి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? ఓన్లీ లైన్లు ఇలాగే కాదు, మేము బ్లడ్ వచ్చే కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. అంటే బాగా కట్ అయ్యి కాలు కింద పెట్టలేని స్టేజ్ లో కూడా వస్తారు క్రాక్డ్ ఫీట్ కి. సో దీని మెయిన్ రీజన్స్, ఫస్ట్ రీజన్స్ చూసుకుంటే ఒకటి డ్రైనెస్. సో మనం ఆ డ్రైనెస్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకోకపోతే అది డ్రైనెస్ ఉండి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ డ్రైనెస్ తో మనం ఏం చేస్తాం, బెయిర్ ఫుట్ తో చాలా మంది ఇంట్లో చెప్పులు లేకుండా నడవడము, ఇంట్లో చెప్పులు వేసుకుని నడిస్తే భగవంతుడికి ఎక్కడికి ఏమైపోతుందో అని ఆలోచించే వాళ్ళు నేను ఇప్పటికీ చూస్తున్నాను. కెన్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? చాలా మంది అదే చెప్తారు, ఇంట్లో చెప్పులు ఎలా వేసుకుంటాము అని. కానీ మరి మీకు ప్రాబ్లం వచ్చింది కదా, అదే కదా. ఇప్పుడు షుగర్ వస్తే షుగర్ ఎలా అయితే మానేస్తున్నాము, డయాబెటీస్ వస్తే షుగర్ మానేయాలి కదా. చిన్నప్పటి నుంచి నాకు ఈ పద్ధతి ఉంది, నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. సో మనకు వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడము, తర్వాత డస్ట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, పాసిబుల్ అవ్వకుండా మనం కొన్ని ట్రై చేయాలి. ఇంకొకటి కొంతమంది సర్ఫ్, సోపు, బట్టలు క్లీన్ చేయడం, గిన్నెలు కడగడం, అట్లాంటి వాళ్ళు అవి కొన్ని రోజులు స్టాప్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఆ డిటర్జెంట్స్ ఇంకా డ్రై చేసేస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి. మన దగ్గర ఏముంటుంది క్రాక్డ్ ఫీట్ కంటే, కొన్ని ఎక్స్ఫోలియేషన్ చేసే, అంటే ఆ లేయర్ని తీసేసే పీల్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డ్యామేజ్డ్ స్కిన్ అంతా పోయి మనకి సాఫ్ట్ ఫీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది క్రీమ్ కూడా వాడుకుంటూనే, కేర్ తీసుకుంటూనే పైనుంచి పీల్స్ కూడా చేసుకోవాలి. రైట్. అది అంటే పర్సన్ టు పర్సన్ ఎంత డిఫరెన్స్ ఉన్నా అందాజుగా అంటే నెలకి ఒక పీరియడ్ సరిపోతుంది అంటారు? అలా ఉండదు, చూసుకోవాలి. కొంతమందికి అసలు అవసరం లేదు, క్రీమ్స్ తోనే తగ్గిపోతుంది. చాలా తక్కువ మందిలో చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది క్రాక్డ్ ఫీట్ అనుకొని సోరియాసిస్ వచ్చినా కూడా సెలూన్స్కి వెళ్ళేసి పెడిక్యూర్లు అవి చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా అగ్రివేట్ అవుతుంది. ఫస్ట్ అసలు మనకు వచ్చిన కండిషన్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే రాత్రిపూట కొబ్బరి నూనె అప్లై చేసి ఏదో ఒక నూనె తలగలేసి పొద్దున్న తలంటి పోసుకోండి అని. కొంతమంది ఇప్పుడేమంటున్నారు, నైట్ అంతా ఉండకూడదు, జస్ట్ 2-3 hours కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది, తర్వాత హెయిర్ వాష్ చేయండి అని. మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ మనం హెయిర్ ఆయిల్ ఎనీ కైండ్ మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తీసామనుకోండి, మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నా స్కిన్కే పెడితే నాది ఆయిలీ స్కిన్,
సో నేను నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, మార్నింగ్ వరకు అలాగే పడుకుంటాను. సో ఆయిల్ అంతా మొహం మీదకి వస్తుంది కదా, అసలే ఆయిలీ స్కిన్, యాక్ని ప్రోన్, మరి ఇంకా పింపుల్స్ వస్తాయి కదా. రైట్. మన స్కిన్ టైప్ని బట్టి మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనం అదే ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్తే పొల్యూషన్కి ఇంకా మట్టిపడి ఇంకా డాండ్రఫ్, చెత్త అన్నీ వచ్చేస్తాయి. సో బెటర్ ఏంటి అంటే మీకు ఒకవేళ డ్రై హెయిర్ ఉంది అంటే హెయిర్ వాష్కి ఒక 1 or 2 hours కింద మాత్రమే. ఓకే. మనకి స్కాల్ప్ లో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఇంకా ఎక్సెసివ్ గా మనకు అవసరం లేదు. సో ఇంకా ఎక్సెసివ్ గా పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడైతే డ్రై ఉంటుందో అక్కడ మనం అప్లై చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒక కండిషనర్ గా పనిచేస్తుంది. సో సాఫ్ట్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్లో మీరు కమెంట్ చేస్తే సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అవన్నీ మన దుర్గ గారిని అడుగుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్.